రైటిక రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల రెవెన్యూ అధికారి నాగార్జున ఏసీబీకి పట్టుబడ్డారు. గత కొంతకాలంగా ఫైల్ను ముందుకు కదిలేందుకు డబ్బులు తీసుకుంటున్నాడన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూమి మార్పిడి కోసం అంతరం గ్రామానికి చెందిన రైతు దగ్గర 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాగార్జున లంచం డిమాండ్ చేయడంతో రైతు తమను ఆశ్రయించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారం రైతు లంచం తీసుకుని డబ్బులు లెక్కిస్తూ ఉండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎంఆర్ఓను ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతు వాళ్ళ దగ్గర ఒక 22 గుంటల భూమి వాళ్ళ మదర్ పేరు పైన ఉంది. వాళ్ళ మదర్ ఆ భూమిని వాళ్ళ యొక్క కొడుకులకి, తర్వాత కొంతమంది భాగంలో కొంత మన్మళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఇక్కడ వస్తే ఒక 6 డాక్యుమెంట్స్ అంటే 6 ట్రాన్సాక్షన్స్ రిజిస్ట్రేషన్స్వి, దానికి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి 2,000 చొప్పున 12,000 రూపాయలు ఇక్కడ ఇవ్వాలని ఇక్కడ తహసీల్దార్ గారి ఆఫీస్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. యాదగిరి అని చెప్పేసి అటెండర్ ఉన్నాడు. ఆయనను కన్సల్ట్ చేస్తే నేను ఎంఆర్ఓ గారిని కనుక్కొని చెప్తానని చెప్పేసి నాగార్జున తహసీల్దార్ గారిని కలిసి తర్వాత బయటకు వచ్చి ఇట్లా 2,000 రూపాయలు వాడు డాక్యుమెంట్కి ఒకటి టోటల్గా 12,000 రూపాయలు అవుతుందని చెప్పినారంట. దాని తర్వాత 12,000 రూపాయలు నేను ఇచ్చుకోలేను, అంత స్తోమత నాకు లేదు, నేను దిగాలని చెప్పేసి ఇతను డైరెక్ట్గా వెళ్ళి తహసీల్దార్ నాగార్జున గారిని కలిసి సరే 10,000 ఇవ్వు, నేను యాదగిరికి చెప్తాను పో అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత అతను ఇక 10,000 కూడా అతనికి ఇవ్వడం ఇష్టం లేదు లంచం రూపంలో, కాబట్టి మమ్మల్ని అప్రోచ్ చేసినారు. మమ్మల్ని అప్రోచ్ చేసిన తర్వాత అతను ఇచ్చిన కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. దాని బేసిస్ పైన మేము ఈరోజు 10,000 రూపాయలు అతను కంప్లైంట్ తీసుకొని ఇచ్చి ఇక్కడ ఇచ్చినప్పుడు యాదగిరి అనే అతనికి ఇచ్చినారు. యాదగిరి అనే అతనికి ఇస్తే యాదగిరి అటెండరు ఆ 10,000 రూపాయలు పక్కన ఉన్న బాత్రూంలోకి తీసుకెళ్ళి 10,000 తీసుకున్నాడు. తీసుకొని లెక్క పెట్టినారు. లెక్క పెట్టిన తర్వాత ఇప్పుడే ఒక 5 నిమిషంలో నేను తీసుకుంటానని చెప్పేసి అతని దగ్గర పెట్టేసి లోపల పరిగెత్తడం జరిగింది. దాంతో తర్వాత మేము కూడా వెళ్ళి అదుపులోకి తీసుకున్నామండి. ఒక రైతు వాళ్ళ దగ్గర ఒక 22 గుంటల భూమి వాళ్ళ మదర్ పేరు పైన ఉంది. రైటిక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జూలై 9వ తేదీ వరకు మొత్తం 5 దేశాలను సందర్శించనున్నారు. ఈ 8 రోజుల పర్యటన ఘనా నుంచి ప్రారంభమవుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలకు వెళ్లనున్నారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ చేపట్టిన అత్యంత సుదీర్ఘ విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఘనాను సందర్శించడం ఇదే మొదటిసారి. అంతేకాదు గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఘనాను సందర్శించడం ఇదే తొలిసారి. ఘనాలో ప్రధాని మోదీ వ్యాక్సిన్ హబ్ను సందర్శించనున్నారు. ఇక అక్కడ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత విదేశాంగ వ్యూహాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జూలై 9వ తేదీ వరకు మొత్తం 5 దేశాలను సందర్శించనున్నారు. ఈ 8 రోజుల పర్యటన ఘనా నుంచి ప్రారంభమవుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇక ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలకు వెళ్లనున్నారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ చేపట్టిన అత్యంత సుదీర్ఘ విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఘనాను సందర్శించడం ఇదే మొదటిసారి. అంతేకాదు గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఘనాను సందర్శించడం ఇదే తొలిసారి. ఘనాలో ప్రధాని మోదీ వ్యాక్సిన్ హబ్ను సందర్శించనున్నారు. అక్కడి పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత విదేశాంగ వ్యూహాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆల్మోస్ట్ 8 రోజుల పాటు అయితే కనుక విదేశీ పర్యటన కూడా వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక 5 దేశాలు విదేశీ పర్యటన కూడా ఇందులో మొత్తం ఓవరాల్ గా కలుపుకొని 8 రోజుల పాటు చేయనున్నారు. గత దశాబ్ద కాలంలో మోదీ చేస్తున్నటువంటి అతి సుదీర్ఘమైన విదేశీ పర్యటనగా కూడా ఇది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆయన ప్రధానంగా ముందు చూసుకున్నట్టయితే కనుక ఇటు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో అండ్ అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించున్నారు. ముఖ్యంగా బ్రెజిల్ లో జరిగేటువంటి బ్రిక్స్ సమావేశానికి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కూడా పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకైతే కనుక ఇది ప్రధానంగా ఉపయోగపడుతుందని కూడా మోడీ భావిస్తున్న పరిస్థితి. అదనంగా చూసుకున్నట్టు కనుక బ్రెజిల్ లో జరిగినటువంటి కీలక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం ద్వారా భారతదేశ ఖ్యాతిని మరింత ఇనుముడింపు చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఏదైతే గత జూలై అంటే 2015 జూలైలో ప్రధాని అయితే 8 రోజుల పర్యటన చేశారు. తదనంతరం జరుగుతున్నటువంటి అత్యంత సుదీర్ఘ యాత్రగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పర్యటన నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక ప్రధాని మోదీ రష్యాతో పాటు 5 మధ్య ఆసియా దేశాలను కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలో అయితే సంబంధించి రక్షణ మరియు అనువైనటువంటి భూమి ఖనిజాలు, అదేవిధంగా ఉగ్ర నిరోధక చర్యలపై సహకారం వంటి వాటిని కూడా దీనిపై కూడా పూర్తి స్థాయిలో ఈ చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అయితే ప్రత్యేక ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా కూడా భావిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అదే విదేశాంగ శాఖ చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక సంబంధ కార్యదర్శి దమ్ములవి కూడా దీనిపై అయితే కొన్ని వివరాలు కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాని మోదీ తన పర్యటనను ఈ రోజు ప్రారంభించి 8 రోజుల పాటు అంటే 8 రోజుల పాటు కొనసాగిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే కనుక చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ నుంచి విదేశీ పర్యటన చేయడం ద్వారా అయితే మాత్రం భారత్కి అయితే మాత్రం అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకునే అవకాశం ఉందని, భారత్లో అయితే ప్రధాన భూమిక కూడా రానున్న రోజుల్లో ప్రధాన భూమిక పోషించే అవకాశాలు ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టు ఇక్కడ బ్రిక్స్ సమావేశానికి సంబంధించి అర్జెంటీనా పర్యటన ముగిసిన తర్వాత ప్రధాని మోదీ జూలై 5 నుంచి 8వ తేదీ వరకు కూడా బ్రెజిల్లో పర్యటిస్తారు. రియోడి వేదికగా జరిగినటువంటి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం ద్వారా ఇందులో చూస్తున్నట్టు కనుక శాంతి భద్రతలు, అదేవిధంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా దీనిలో ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే వాతావరణ మార్పులకు సంబంధించి, అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంబంధించి కూడా దీనిపై పూర్తి స్థాయిలో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. దీని తదనంతరం జూలై 9 నమీబియా చేరుకొని ద్వైపాక్షిక రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ ఇక అమెరికా ఉతాహ్లోని స్పానిష్ ఫోర్క్ ప్రాంతంలోని శ్రీ 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 రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అర్ధరాత్రి సమయంలో భక్తులు అతిథుల ఆలయంలో ఉన్నప్పుడే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు స్థానికులు చెప్పారు. ఇక ఈ దాడిలో ఆలయ గోడలు, తోరణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 20 నుంచి 30 బుల్లెట్లు గోడల్లోకి దూసుకెళ్లినట్లు ఆలయ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ దాడిని ఖండించింది. ఇస్కాన్ దేవాలయం భక్తులకు, అధికారులకు భద్రత కల్పించాలని, నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇస్కాన్ అధికారులు సైతం గతంలోనూ ఆలయంపై ఇలాంటి దాడులు జరిగాయని గుర్తు చేస్తూ ఇవి విద్వేషపూరిత చర్యలేనని ఆలయ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రైట్ ఇక తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక ఇవాళ హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉండగా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నారాయణపేట, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ బ్రాహ్మణి. తెలంగాణలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి చూసినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాయుగుండం ప్రభావంతో పెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాలోని భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే పలు జిల్లాలోని హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లా సమీపంలో ఉన్నది కానీ తెలంగాణ వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లా, సిద్దిపేట, నిర్మల్, జగిత్యాల, నారాయణఖేడ్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాలతో పాటు తెలంగాణ మొత్తంలో భారీ అతి భారీ వర్షం ఉన్నట్టు తెలుస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాలు వీస్తాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి చూసినట్లయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలే కానీ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ముందస్తుగానే ఎగువ ప్రాంతానికి వెళ్లిపోవాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అతి భారీ వర్షాలు ఉండటంతో ఈ 2 రోజుల పాటు తెలంగాణలోని ముందస్తుగాను ఆ జిల్లా కలెక్టర్లు కూడా స్థాయిలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వాటిని హెచ్చరికలు కూడా జారీ చేస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరవేర్చేందుకు అన్ని ఏర్పాటు కూడా చేశారు. బ్రహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.